తెలంగాణ వ్యాప్తంగా జూడాలు తలపెట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. నిన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే డిమాండ్లు పరిష్కరించే వరకు తాము చేపట్టిన సమ్మె కొనసాగుతుందని జూడాలు మంత్రికి తేల్చి చెప్పారు. దీంతో మరోసారి జూడాలను చర్చలకు పిలిపించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులకు సూచించారు. జూడాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇక జూడాలు చేపట్టిన సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఎమర్జెన్సీ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కూడా జూడాల సమ్మె కొనసాగుతుంది. డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా సమ్మె విరమింపేది లేదంటూ కూడా జూడాలు చెప్తున్న పరిస్థితి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఏదైతే జూనియర్ డాక్టర్ల సమ్మె అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఓపీ సేవలు కూడా నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీలు మినహాయింప మిగతా అన్ని సర్వీలు కూడా నిలిచివేసినట్లు కూడా ఇప్పటికే జూడాలు అయితే తెలియజేశారు. అలాగే నిన్న మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా ఏదైతే అసంపూర్తిగా అయితే జూడాల చర్చలు అయితే ముగిశాయి. ప్రస్తుతం ఈ రోజు మరొకసారి మంత్రితో చర్చించే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తమ సమస్యలు ఏదైతే పరిష్కరించాలంటూ కూడా ప్రస్తుతం జూడాల సమ్మె అయితే దిగడం జరిగింది. ముఖ్యంగా తమకున్న ఏదైతే స్టైఫండ్ కావచ్చు, ఈ గ్రీన్ ఛానల్ కావచ్చు, అలాగే మరొక పక్క ఏదైతే ఉస్మానియా బిల్డింగ్ కావచ్చు, ఇలాగా వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా తీర్చాలంటూ కూడా ఇప్పటికే జూడాల నిన్నటి నుంచి కూడా సమ్మెకి అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం రెండో రోజు కూడా ఏదైతే జూడాల సమ్మె అయితే కొనసాగుతుంది. అలాగే మరొక నిన్న ఏదైతే మంత్రికి సంబంధించి ఇప్పటికే దామోదర్ రాజనరసింహతో నిన్న అసంపూర్తిగా అయితే చర్చలు అయితే ముగిశాయి. ప్రస్తుతం ఈ రోజు రెండో రోజు కొనసాగడంతో మరొకసారి చర్చలు చేసే అవకాశం అయితే ఉంది చంద్రు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.